హాయ్ ఫ్రెండ్స్, మా ఊర్లో వర్షం బాగానే వచ్చింది. కాకపోతే ఏం చేస్తుందో ఏమనుకో, ఇది డ్రిప్పులన్నీ వర్షానికి ఇలా అంతా సైడ్కి అంతా వచ్చేసాయి అనమాట. డ్రిప్పుల పైపులు మేము పత్తి నాటి ఒక 10 డేస్ అవుతుంది. అంత నిన్న వర్షానికి అంతా ఒక సైడ్ నుంచి అంత వర్షం ఎక్కువ, పైనుంచి నీళ్ళు ఎక్కువ వచ్చేసి అంత డ్రిప్ పైపులలో కిందికి బాగా గనిమెరగిపోయినాయి. మనం ఏం చేయాలంటే డ్రిప్ పైపులు వేసినప్పుడు దానికి మట్టి వేసుకోవాలి. పైపుల పైన మట్టి వేసుకుంటే పైపులు అనేది ఇట్లా కిందికి అనేది పోదు. మనము తెలియక కూడా ఫస్ట్ టైం డ్రిప్ వేయడం కాబట్టి మాకు కూడా తెలియదు. అందుకే అంతా కిందికి పోయినాయి డ్రిప్ పైపులల్లో. నెక్స్ట్ మనం అలా చేసుకుంటే పైపులకి అక్కడక్కడక్కడ మట్టి వేసుకోవాలి. పైపుల పైన డ్రిప్ పైపుల మీద మట్టి వేసుకుంటే ఏమవుతుందంటే ఇట్లా నీళ్ళు అనేది వచ్చినప్పుడు పైపులు అనేది సైడ్కి పోకున్నట్లు ఉంటుంది అనమాట. ఇట్లా మనం నెక్స్ట్ మిరప ఏమన్నా నాటుకోవడం వలన డ్రిప్ వేసుకుంటే ఈ డ్రిప్ పైన మట్టి వేసుకోవాలి. మట్టి వేసుకుంటే అసలు ఏమనేది సైడ్కి పోకోకున్నట్లు ఉంటుంది అనమాట. అందుకే అవన్నీ జాగ్రత్తలు కొద్దిగా మన రైతులు అనేది బాగా పాటించుకుంటే బాగుంటుంది అనమాట. కొంతమంది కొత్తగా డ్రిప్ వేసుకుంటారు కాబట్టి నాలాగా కొంతమంది తెలియక అట్లే డ్రిప్ వేసేసి అట్లే నాటుకోవడం వల్ల ఇట్లా అధికంగా వర్షం వచ్చి ఇలా సైడ్కి వెళ్ళిపోతుంది అనమాట. ఇట్లా సైడ్కి వెళ్ళిపోయినప్పుడు మనం మళ్ళీ దానికి వర్షం అంతా తగ్గిన తర్వాత తేమ అంతా ఏం లేకున్నప్పుడు మళ్ళీ అవన్నీ నీట్గా లాక్కొని మళ్ళీ సాళ్ళకి స్ట్రైట్గా వేసుకోవాల్సి వస్తుంది. ఆ శ్రమ ఉండకూడదంటే మనం అప్పుడు అక్కడక్కడక్కడ మట్టి వేసుకోవాలి. పైపుల పైన మట్టి వేసుకోవడం వలన ఏమవుతుందంటే ఏమనేది అసలు పైపులు అనేది సైడ్కి పోకుండా ఉంటాయి. కొద్దిగా నా ఐడియా ఏమన్నా నచ్చితే కొద్దిగా లైక్ చేయండి ఫ్రెండ్స్.